మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. అలాగే బ్యాంకాక్లో కూడా భూమి కంపించింది. అక్కడ తీవ్రత 7.3గా నమోదైంది. దీంతో భవనాలు కుప్పకూలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. భారత్ పొరుగున ఉన్న మయన్మార్లో భారీ భూకంపం వచ్చింది. దాని తీవ్రత 7.7గా నమోదైంది. సెంట్రల్ మయన్మార్లోని సైగాంగ్ ని భూకంప కేంద్రంగా గుర్తించారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో కూడా భూమి కంపించింది. అక్కడ తీవ్రత 7.3గా నమోదైంది. ఈ ఎఫెక్ట్తో చాలా భవనాలు పేక మేడల్లా కుప్పకూలిపోయాయి. అటు మయన్మార్లో ఇటు బ్యాంకాక్లో చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు. మయన్మార్లోని చారిత్రక నగరం మండేలేలో అపార నష్టం జరిగింది. ఎంతో ప్రాముఖ్యత ఉన్న అవా బ్రిడ్జ్ కుప్పకూలింది. ఇలా కళ్ల ముందే పలు భవనాలు కుప్పకూలడంతో జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు. బ్యాంకాక్లో భూకంపం కారణంగా పలు భవనాల నుంచి జనాన్ని ఖాళీ చేయించారు అధికారులు. మయన్మార్లో సంభవించిన భారీ భూకంపం తాలూకు దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. భూకంపం వస్తున్న ఆ టైంలో జనమంతా కూడా ఎలా భయభ్రాంతులకు గురయ్యారో, కళ్ల ముందే పలు అంతస్తుల భవనాలు ఎలా నేల కొరిగాయో కూడా దృశ్యాలు చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఉన్న ఫలంగా నిలువున భవనాలు నేలమట్టమైపోయి భారీగా ప్రాంతం అంతా పొగాలుముకునే దృశ్యాలు కనిపిస్తున్నాయి. దుమ్ము ధూళి ఆవహించింది. ఆ భవనాలు కూలుతున్న నేపథ్యంలో ఇంకెలాంటి పరిస్థితుల్ని చూడాల్సి వస్తుందోనని జనమంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వారంతా కూడా వెనువెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇన్ఫాక్ట్ రైట్ సైడ్ బాక్స్లో మనకు కనిపిస్తున్న విజువల్స్లో భవనం అలా నిలువున కూలిపోతుంటే ఆ చుట్టుపక్కల పరుగులు తీస్తున్న వాళ్ళంతా కూడా సిబ్బంది, స్టాఫ్ వీళ్ళంతా కూడా అక్కడ రెస్క్యూ కోసం ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భవనం కుప్పకూలుతుంటే తమను తాము కాపాడుకోవడానికి అక్కడి నుంచి పరుగులు తీశారు. వాళ్ళందరూ కూడా హెల్మెట్స్ ధరించి మనకు కనిపిస్తూ ఉన్నారు. బహుశా అక్కడ పనిచేసే కార్మికులు కూడా అందులో కొంతమంది ఉండుండొచ్చు. అలాగే సెక్యూరిటీ స్టాఫ్ ఉండుండొచ్చు. అలాగే రెస్క్యూ చేయడానికి వచ్చిన టీమ్స్ కూడా అక్కడ ఉండుండొచ్చు. కానీ భూకంపం ఎఫెక్ట్ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత 7.7గా నమోదైంది. అయితే మయన్మార్తో పాటుగా బ్యాంకాక్లో కూడా భూమి కంపించింది. అక్కడ 7.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో భారీగా ఆస్తి నష్టం కనిపిస్తోంది. భవనాలు చాలా మేర కుప్పకూలిపోయిన పరిస్థితి.